నల్గొండ జిల్లాలో అధికార పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చండూరులో కాంగ్రెస్ కు 6, బీఆర్ఎస్ 3, ఇతరులు ఒకచోట గెలుపొందారు. చిట్యాలలో కాంగ్రెస్ కు 9, బీఆర్ఎస్ 2, ఇతరులు ఒక వార్డును సొంతం చేసుకున్నారు. దేవరకొండ మున్సిపాలిటీలో హస్తం పార్టీకి 11, గులాబీ పార్టీకి 6, బీజేపీ 1, స్వతంత్రులు 2 వార్డుల్లో గెలిచారు. హాలియాలో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1 వార్డును సొంతం చేసుకున్నాయి. మిర్యాలగూడలో కాంగ్రెస్ కు 31, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల గెలిచారు. నందికొండలో హస్తం పార్టీకి 11, బీఆర్ఎస్ 1 వార్డులో విజయం సాధించాయి. హుజూర్నగర్ లో కాంగ్రెస్ కు 19, బీఆర్ఎస్ 4, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు. కోదాడ్లో కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 3, స్వతంత్రులు 5 చోట్ల సత్తా చాటారు. నేరేడ్చర్లలో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు. సూర్యాపేటలో కాంగ్రెస్ 31, కారు పార్టీకి 10, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 6 చోట్ల గెలిచారు. తిరుమలగిరిలో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 10 వార్డుల్లో విజయం సాధించాయి. భువనగిరిలో కాంగ్రెస్ 22, బీఆర్ఎస్, బీజేపీ చెరో 4 వార్డుల్లో గెలుపొందగా స్వతంత్రులు 5 వార్డులను సొంతం చేసుకున్నారు. చౌటుప్పల్లో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్, బీజేపీ చెరో 3 వార్డులను సొంతం చేసుకున్నాయి. మోత్కూర్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్లు ఒకచోట గెలిచారు. పోచంపల్లిలో కాంగ్రెస్ కు 6, బీఆర్ఎస్ కు 5, బీజేపీ ఇతరులు చెరో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక యాదగిరిగుట్టలో కాంగ్రెస్ కు 8, బీఆర్ఎస్ 1, బీజేపీ 3 వార్డుల్లో గెలిచాయి. నల్గొండ జిల్లాలో రిజల్ట్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ భాస్కర్, స్వాతి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చాలా క్లారిటీగా ఓటర్లు తమ తీర్పునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు, ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చారో, రికార్డు స్థాయిలో మెజారిటీ ఇచ్చారో, అదే స్థాయిలో ప్రస్తుత ఫలితాలు కూడా చాలా స్పష్టంగా మనం కనిపించాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్కి ఎన్నికలు జరిగాయి. మొత్తం 16కు ఎన్నికలు జరిగిన మొత్తం నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 17 మున్సిపాలిటీల్లో కూడా 16 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అన్ని మున్సిపాలిటీలలో స్పష్టంగా మ్యాజిక్ ఫిగర్ అన్నీ కూడా క్రాస్ చేసింది. ఒక్క తిరుమలగిరి మున్సిపాలిటీలో మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ తమకు కావాల్సిన మెజారిటీని సాధించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి 48 డివిజన్ ఉండగా 27 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా సింగిల్ డిజిట్కు బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. బీజేపీ కూడా 4 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపించింది. మొదటి నుంచి కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొదటిసారిగా ఒక పార్టీ సింబల్పై జరుగుతున్న ఎన్నిక కావడంతో ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే ఎన్నికలలో అభ్యర్థులకు సంబంధించి ఎక్కడ కూడా వివాదాలు తావలేకుండా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది. ప్రచారంలో కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. 2 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్నికల్లోకి వెళ్ళింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని, నల్గొండ జిల్లా నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మిర్యాలగూడలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా కూడా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని కూడా క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ ఓట్లను అభ్యర్థించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గంలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యే కూడా అంతే స్థాయిలో తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో గెలిచే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు చాలా దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అభ్యర్థి ఎంపికలో ఎక్కడ కూడా వివాదాలకు అవకాశం లేకుండా, కాంట్రవర్సీకి అవకాశం లేకుండా, రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు బరిలో ఉన్న అభ్యర్థులు కూడా వార్డుల వారీగా తమ మేనిఫెస్టోలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అన్ని ప్రయత్నాలు ఇటు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు అధికార పార్టీ తీసుకున్న అన్ని చర్యలు అంతా కూడా సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పొచ్చు. అన్ని నియోజకవర్గాలు, అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన ఆధిక్యత సంపాదించింది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా 31 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కూడా చేశారు. మరొక వైపు నల్గొండలో 48 డివిజన్లలో 27 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్న 2 మున్సిపాలిటీల్లో కూడా స్పష్టమైన ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీ సాధించింది. దీనికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ కూడా క్లారిటీగా వచ్చింది. అంటే గతంలో 2021 సమయంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు అధికార పార్టీ
అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలన్నీ కూడా అప్పట్లో ఎక్స్-అఫీషియో ఓట్లను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో తమ విజయం సాధించింది. కానీ పరిస్థితి అందుకు ఈసారి భిన్నంగా ఉంది. మొత్తంగా అన్ని స్థానాల్లో ఎక్కడ కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేదంటే ఎమ్మెల్సీల అవసరం లేకుండానే ఎక్స్-అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సంపాదించింది. కొన్ని మున్సిపాలిటీలు అయితే కాంగ్రెస్ అనుకున్న దానికంటే ఎక్కువగా సీట్లు వార్డులను గెలుచుకున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం కేవలం సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరిలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అక్కడ ఉన్న 15 వార్డులలో 10 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగా 5 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆ స్థానాన్ని ఆ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మిగతా అన్నింటిలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుని ఉంది. అయితే అన్ని స్థానాలలో మెజార్టీ కాంగ్రెస్ ఊహించిన దానికంటే ఎక్కువగా అభ్యర్థులను గెలుచుకున్న నేపథ్యంలో చైర్మన్ ఎవరవుతారనే ఉత్కంఠ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఆశావాహుల సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం ఫలితాల తర్వాత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయా మున్సిపాలిటీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, లేదా ఇప్పటికే చైర్మన్ రేసులో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, అందుబాటులో ఉన్న తమందరినీ కూడా ఎవరైతే గెలిచిన వారందరినీ కూడా క్యాంపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని చైర్మన్ చేస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఒక ఏకాభిప్రాయానికి తీసుకొచ్చే విధంగా ఎక్కడ కూడా కాంట్రవర్సీకి అవకాశం లేకుండా, అసంతృప్తికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అత్యధికంగా సీట్లు గెలిచిన తర్వాత ఎవరిని చైర్మన్ చేయాలనేది మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీంట్లో హైకమాండ్ కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి సందర్భాలు కూడా వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నల్గొండ కార్పొరేషన్కు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేయర్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మేయర్ అభ్యర్థి పేరు ప్రకటిస్తూ ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే ఇది ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ నల్గొండ కార్పొరేషన్లో మాత్రం మేయర్ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. మేయర్ అభ్యర్థితో పాటు స్పష్టమైన మెజారిటీ కూడా కాంగ్రెస్ పార్టీ సాధించింది. అంటే ఒకానొక దశలో చాలా చోట్ల ఒకవేళ చైర్మన్ అభ్యర్థి కానీ మేయర్ అభ్యర్థి కానీ ప్రకటిస్తే కొంత అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది, ఫలితాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది, ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది అనుకున్నప్పటికీ నల్గొండలో ఉన్న పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ మున్సిపాలిటీలో కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పోటీ పడిన సందర్భం కానీ పోటీ పడుతున్నట్లు కానీ అనిపించని ఉంది. కొన్ని నల్గొండ కార్పొరేషన్ సంబంధించి కొన్ని డివిజన్లలో రెండంకెల సంఖ్యకే అభ్యర్థులు పరిమితం కావడం, 3 అంకెల సంఖ్యకే పరిమితం కావడం కొంత కనిపించింది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి పోటీ ఇచ్చినట్టుగా కానీ లేదంటే మేమున్నామనే గట్టి పోటీ ఇచ్చిన ప్రయత్నం అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. బీజేపీ కూడా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆ స్థాయిలో ఈసారి ప్రభావం చూపలేదని చెప్పుకోవాలి. ఉదాహరణగా నల్గొండ కార్పొరేషన్ చూసుకుంటే గత మున్సిపాలిటీ ఉన్నప్పుడు 6 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు 4 స్థానాలకే పరిమితమైంది. గతంలో నల్గొండ మున్సిపాలిటీలో 26 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 9 స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్లంతా కూడా అధికార కాంగ్రెస్కు వైపు మొగ్గు చూపారు. బరిలో ఉన్న అభ్యర్థులకు పట్టం కట్టారు. వారందరినీ కూడా భారీ మెజారిటీతో గెలిపించిన పరిస్థితి. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట భారీ మెజారిటీతో గెలిచింది. చాలా స్పష్టంగా అధిక మెజారిటీతో గెలిచిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ గెలిచిన చోట మాత్రం చాలా స్వల్ప తేడాతో గెలిచిన పరిస్థితి అయితే కనిపించింది. అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినప్పుడు వాటితో పోల్చుకుంటే అటువంటి ఫలితాలే ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ అయ్యాయని చెప్పొచ్చు. మరొక వైపు కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపైన కొన్ని నియోజకవర్గాల్లో కొంత ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగిన ఎన్నిక అప్పుడు ఈ ఎన్నిక చాలా స్పష్టంగా అటువంటి ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు
తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మొదటిసారి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పార్టీ సింబల్పై జరుగుతున్న మొదటి ఎన్నిక కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను మరోసారి రిపీట్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. కేవలం మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలకు 17 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరగగా కేవలం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మాత్రమే బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళాక మిగిలినవన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి అయితే చేరాయి. అంటే 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని, భవిష్యత్తులో జరగాల్సిన అభివృద్ధిని ప్రధానంగా ఎన్నికల సమయంలో ఓటర్ల దృష్టికి తీసుకెళ్లారు. వారిని ఓటును అభ్యర్థించారు. ముఖ్యంగా సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజల మధ్య చర్చ పెట్టారు. వీటిని అభ్యర్థిస్తూనే స్థానికంగా వార్డుల వారీగా మేనిఫెస్టోలను ప్రకటించుకుంటూ అభ్యర్థులు ఎన్నికల్లోకి వెళ్ళి ఓటును అభ్యర్థించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా స్పష్టంగా ఆధిక్యత ప్రదర్శిందని చెప్పుకోవచ్చు. దేవి. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్. నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. సీనియర్ మంత్రులను మోహరించడం కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేశారు. అలాగే బహిరంగ సభల్లో భవిష్యత్తులో పట్టణాభివృద్ధి జరగాలంటే అధికార కాంగ్రెస్కు పట్టం కట్టాలని ఆయన పిలుపునివ్వడం కావచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్కి దోహదం